హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అభిషేక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసి మన ఓన్గా మనకు సంబంధించిన క్యూఆర్ కోడ్ని ఎలా జనరేట్ చేసుకోవచ్చు లేదా క్యూఆర్ కోడ్ని ఎలా క్రియేట్ చేస్తాము అనేసి ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే క్యూఆర్ కోడ్ అంటే ఏంటి? ఒక బార్ కోడ్. ఓకేనా? సో నార్మల్గా మీరు చూసి ఉంటారు బుక్స్ పైన, షాప్స్ పైన, ప్రోడక్ట్స్ పైన, మొబైల్స్ పైన, సో చాలా ప్లేసెస్లో మీరు రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు క్యూఆర్ కోడ్ని. సో ఆ క్యూఆర్ కోడ్ని కనుక మనం స్కాన్ చేసినట్టయితే దానికి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది కదా. సో ఎగ్జాక్ట్గా సేమ్ వేలో మన ఓన్గా మన క్యూఆర్ కోడ్ని రాసుకొని మన క్యూఆర్ కోడ్ని జనరేట్ చేసుకొని మనకు సంబంధించిన మ్యాటర్ని మనం ఎలా యాడ్ చేయవచ్చు అనేది మనం ఈరోజు డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి దీనికోసం నేను టోటల్గా 3 వేస్ చెప్పబోతున్నాను. సో ఆ 3 వేస్లో 2 వేస్ వచ్చేసి చాలా సింపుల్ అండ్ బ్లాక్ అండ్ వైట్ కలర్లో వస్తాయి, అండ్ ఇంకొకటి వచ్చేసి కలర్లో వస్తుంది అనమాట. సో నార్మల్గా అయితే మనకు బ్లాక్ అండ్ వైట్లోనే చూస్తాం కదా ఎక్కడ చూసినా, బట్ అలా కాకుండా మీరు డిఫరెంట్ కలర్లో ప్రింట్ చేయాలనుకుంటే కూడా మనం డిఫరెంట్ కలర్లో ఎలా జనరేట్ చేసుకోవచ్చు ఏంటి అనేది ఈరోజు నేను చూపించబోతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి దీనికోసం మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైబ్రరీస్ లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ని యూజ్ చేస్తాము. సో ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ ఏం చేస్తున్నాను అంటే ఫైల్కి వెళ్ళిపోయాను, అండ్ నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్స్. సో సెట్టింగ్స్ వెళ్ళిపోయాక మనం ఏదైనా ఒక ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. సో మనం ఏదైతే ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్యాకేజ్ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్రాజెక్ట్ క్యూఆర్ కోడ్ ఉంది, సో దీనిపైన క్లిక్ చేశాను, అండ్ పైథాన్ ఇంటర్ప్రెటర్. సో మీకు ఆల్రెడీ తెలుసు ఒక ఫ్రేమ్వర్క్ని కానీ, ఒక ప్యాకేజ్ని కానీ, ఒక లైబ్రరీని కానీ ఎలా ఇన్స్టాల్ చేసుకుంటాము ఏంటి అనేసి నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది, సో ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసేసాను. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే పై క్యూఆర్ కోడ్ అనే లైబ్రరీని లేదా ప్యాకేజ్ని యూజ్ చేస్తున్నాం. ఏంటి అది? పై క్యూఆర్ కోడ్ అంటే పైథాన్ని యూజ్ చేసి క్యూఆర్ కోడ్ని జనరేట్ చేయడం, సింపుల్గా చెప్పాలి అంటే. ఓకే, సో చూడండి, ఏ క్యూఆర్ కోడ్ జనరేటర్ రిటర్న్ ప్యూర్లీ ఇన్ పైథాన్ విత్ ఎస్విజి, ఈపీఎస్, పిఎన్జి అండ్ టర్మినల్ అవుట్పుట్. సో ఈ ప్యాకేజ్ ఏదైతే ఉంటుందో ఈ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకొని నేను ఇన్స్టాల్ ప్యాకేజ్ పైన క్లిక్ చేసేసాను. సో ఇప్పుడు మనకు ఆ ప్యాకేజ్కి సంబంధించిన ఫైల్ అనేది మనకు ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. సో దాని తర్వాత మనము ఆ ఫైల్ని యూజ్ చేసుకొని, ఆ ప్యాకేజ్ని యూజ్ చేసేసుకొని మనం మన ఓన్ క్యూఆర్ కోడ్ని జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ఓన్లీ క్యూఆర్ కోడ్ని జనరేట్ చేయడమే కాదు కదా, దాన్ని సేవ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పిఎన్జి ఫైల్ లాగానో, లేదా జేపీజీ ఫైల్ లాగానో, లేదా ఎస్విజి ఫైల్ లాగానో ఏదో ఒక ఫైల్ లాగా మనం సేవ్ చేసుకోవాలి కదా. సో అలా సేవ్ చేసుకోవడానికి నేనేం చేస్తున్నాను అంటే ఇంకొక ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను, అంటే ఇంకొక ప్యాకేజ్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఆ ప్యాకేజ్ ఏంటంటే PyPNG అనే ప్యాకేజ్. సో ఈ PyPNG ప్యాకేజ్ అనేది ఏం చేస్తుందంటే మనకు పిఎన్జి ఇమేజ్ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో సింపుల్గా చెప్పాలంటే ఇమేజ్ లాగా కన్వర్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో PyPNG దీన్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ ప్యాకేజ్ పైన క్లిక్ చేసేసాను. సో ఇప్పుడు మనకు టోటల్గా 2 ప్యాకేజెస్ అనేవి ఇన్స్టాల్ అయిపోయాయి. క్యూఆర్ కోడ్ అండ్ PyPNG అనేది టోటల్గా 2 ప్యాకేజెస్ని మనం ఇన్స్టాల్ చేసుకున్నాం. సో ఈ 2 ప్యాకేజెస్ ఇప్పుడు మనం యూజ్ చేసుకోబోతున్నాం. ఓకే, సో మనకు కంప్లీట్గా ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇప్పుడు మనం వాటిని ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ క్యూఆర్ కోడ్. సో క్యూఆర్ కోడ్ని నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, ఇంకోటి ఇంపోర్ట్ మనకేంటి ఫ్రెండ్స్, దాని నేమ్ వచ్చేసి PyPNG కదా. సో ఇంపోర్ట్ PyPNG, బట్ యాక్చువల్గా అయితే మనకు ఇది ఇంపోర్ట్ PyPNG కాదు, ప్యాకేజ్ నేమ్ వచ్చేసి PyPNG, బట్ అందులో నుంచి మనం పిఎన్జిని మాత్రమే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, సో చూడండి ఇక్కడ మనకు ఆటోమేటిక్గా అండర్లైన్ కూడా వచ్చేసింది, మిస్టేక్ కాబట్టి అది. సో ఇంపోర్ట్ PyPNG కాకుండా ఇంపోర్ట్ PNG అని తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు ఈ 2 ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ 2 ప్యాకేజ్ని యూజ్ చేసి మనము క్యూఆర్ కోడ్ని ఎలా క్రియేట్ చేయబోతున్నాము ఏంటి అనేది ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఓకే, చాలా 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 ఈజీ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనం ఏదైనా ఒక క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తున్నాము. సో క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఏదో ఒక వెబ్ పేజ్కి రీడైరెక్ట్ అవ్వడం కానీ, లేదా ఆ ప్రోడక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేటివి రావడం జరుగుతుంది కదా. అంటే ఆ క్యూఆర్ కోడ్ ద్వారా మనం కొంత డేటాని స్టోర్ చేసుకుంటున్నాము. ఎగ్జాక్ట్గా సేమ్ అదే విధంగా ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకున్నాను. సో ఈ వేరియబుల్ ద్వారా నేను ఒక డేటాని స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాను సింపుల్గా. సో ఇక్కడ నేను ఏమి ఇస్తున్నాను చూడండి, డేటా ఈజ్ ఈక్వల్స్ టు హలో ఫ్రమ్ కొత్త
అభిషేక్ అని ఇచ్చేసాను. ఓకేనా. సో హలో ఫ్రమ్ కొత్త అభిషేక్ అనేది ఒక డేటా. ఈ డేటాని నేను క్యూఆర్ కోడ్లో స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అండ్ ఆ క్యూఆర్ కోడ్ని జనరేట్ చేసి ఒక ఇమేజ్ లాగా సేవ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనకు డేటా అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఏం చేయాలి, మనము ఆ క్యూఆర్ కోడ్ని క్రియేట్ చేయాలి కదా. సో క్యూఆర్ కోడ్ని కనుక మనం క్రియేట్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనకు క్రియేట్ అనే మెథడ్ ఉంది. సో పై క్యూఆర్ కోడ్, సో పై క్యూఆర్ కోడ్ డాట్ ఏ మెథడ్, క్రియేట్ మెథడ్. సో క్రియేట్ మెథడ్ని యూజ్ చేసేస్తున్నాను. సో క్రియేట్ మెథడ్ ద్వారా మనం ఏం చేస్తున్నాము, క్యూఆర్ కోడ్ని క్రియేట్ చేస్తున్నాము. ఓకే, బట్ ఆ క్యూఆర్ కోడ్లో ఏముండాలి, మనం క్రియేట్ చేసిన డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా అనేది ఉండాలి కదా. సో ఇక్కడ మనం క్రియేట్లో డేటాని పాస్ చేసేస్తున్నాను. సో సింపుల్గా మీరు స్ట్రింగ్ని పాస్ చేసుకోవచ్చు, లేదా ఈ విధంగా ఒక వేరియబుల్లో వాల్యూని స్టోర్ చేసుకొని ఆ వేరియబుల్ని పాస్ చేసుకోవచ్చు. ఎలా పాస్ చేసినా ఒకటే అవుట్పుట్, ఒకటే విధంగా వస్తుంది అవుట్పుట్ అనేది. సో ఇప్పుడు మనము క్యూఆర్ డాట్ క్రియేట్ ఆఫ్ డేటా అనేది ఏదైతే తీసుకున్నామో దాన్ని నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మై క్యూఆర్ అని చేస్తున్నాను వేరియబుల్ యొక్క నేమ్. సో ఈ వేరియబుల్ని ఇప్పుడు మనము డైరెక్ట్గా క్రియేట్ చేస్తున్నాం కదా. సో క్రియేట్ చేసిన దాన్ని మనం ఏం చేయాలి, ఇమేజ్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి కదా. సో కన్వర్ట్ చేయాలంటే దీన్ని మనం ఐడెంటిఫై చేయగలగాలి. సో దానికోసం నేను ఏం చేస్తాను అంటే దీన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను. సో దీన్ని మనకు నచ్చిన విధంగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మై క్యూఆర్ డాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పిఎన్జీ అని ఉంది. అంటే మనం ఏదైనా పిఎన్జీ ఇమేజ్ లాగా కన్వర్ట్ చేయాలి అనుకుంటే మనం ఈ పిఎన్జీ మెథడ్ని యూజ్ చేస్తున్నాం. సో మై క్యూఆర్ డాట్ పిఎన్జీ మెథడ్ని యూజ్ చేశాను. అండ్ ఈ మెథడ్లో వచ్చేసి మనం ఇమేజ్ యొక్క నేమ్ని పాస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ యొక్క నేమ్ ఏంటి అంటే నేను మై క్యూఆర్ 1 డాట్ పిఎన్జీ అని చేస్తున్నాను. సో మనం పిఎన్జీ లాగా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఎక్స్టెన్షన్ కూడా నేను పిఎన్జీ అని ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఫస్ట్ లైన్ అయిపోయింది, అంటే ఫస్ట్ ఒక ఇమేజ్ అనేది క్రియేట్ అయిపోయింది. సో అదేవిధంగా నేను ఇంకొక ఇమేజ్ని కూడా క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో మై క్యూఆర్ డాట్ పిఎన్జీ అయిపోయింది కదా. సో మళ్ళీ సెర్చ్ చేద్దాం ఇంకా ఏమున్నాయి అనేసి. సో చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే ఎస్విజీ కూడా ఉంది. సో ఎస్విజీ మెథడ్ ఉంది. సో ఎస్విజీ మెథడ్ని కూడా తీసుకున్నాను. మై క్యూఆర్ 2 లేదా 1 డాట్ ఎస్విజీ. సో రెండు డిఫరెంట్ కాబట్టి నేను సేమ్ నేమ్ ఇచ్చేస్తున్నాను, మై క్యూఆర్ 1 డాట్ ఎస్విజీ అని ఇచ్చేసాను. అండ్ మళ్ళీ ఇంకా ఏమైనా ఉన్నాయో చూద్దాం. మై ఎస్క్యూఆర్ డాట్, సో మనకు పిఎన్జీ అయిపోయింది, ఎస్విజీ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ చూసినట్టయితే పిఎన్జీ 64 బీస్ట్ ఉంది. సో షో మెథడ్ ఉంది. సో షో మెథడ్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో షో మెథడ్ని యూజ్ చేసినట్టు ఏమవుతుందంటే మనం క్రియేట్ చేసిన క్యూఆర్ కోడ్ ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఈ విధంగా నార్మల్గా ఇచ్చేస్తే ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది, బట్ ఇమేజ్ అనేది ఓపెన్ అవ్వదు, మనం మాన్యువల్గా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మనము షో అనే మెథడ్ యూజ్ చేసినట్టయితే అది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయి చూపిస్తుంది అనమాట. ఓకే, సో షో మెథడ్, నెక్స్ట్ టర్మినల్ వర్షన్ ఇవన్నీ అవసరం లేదు మనకు. సో మెయిన్గా అయితే 2 టైప్స్ లాగా ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి పిఎన్జీ లాగా అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎస్విజీ లాగా. సో నేను రెండింటిని యూజ్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఒకసారి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సో మనకు వర్క్ అవుతుందా లేదా అనేసి. సో సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి రన్ క్యూఆర్ కోడ్. సో రన్ చేసేసాను. సో ఇప్పుడు మనకు అవుట్పుట్లో ఎలాంటి మిస్టేక్ అనేది రాలేదు. సో ఇప్పుడు మనకు ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిపోయినట్టు. సో ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్లో కనుక చూసినట్టయితే మనకు బై డిఫాల్ట్గా ఆటోమేటిక్గా మై క్యూఆర్ 1 డాట్ పిఎన్జీ, మై క్యూఆర్ 1 డాట్ ఎస్విజీ అనేసి ఒక 2 ఫైల్స్ అనేటివి క్రియేట్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఈ 2 ఫైల్స్ ఏంటి అంటే నథింగ్ బట్ క్యూఆర్ కోడ్స్. సో చూడండి ఫస్ట్ క్యూఆర్ కోడ్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేస్తున్నాను. సో డబల్ క్లిక్ ఇచ్చేసాను. సో డబల్ క్లిక్ ఇచ్చేసాక ఇక్కడ మనకు క్యూఆర్ కోడ్ అనేది రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్విజీ ఉంది. సో ఎస్విజీని కూడా నేను ఓపెన్ చేస్తున్నాను. సో దీన్ని ఓపెన్ చేసినట్టయితే దీనికి సంబంధించిన క్యూఆర్ కోడ్ కూడా రావడం జరిగిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం వచ్చేసి క్యూఆర్ కోడ్ని మనకు నచ్చిన విధంగా మనం జనరేట్ చేసుకోవచ్చు. సో మరి ఇది వర్క్ అవుతుందా లేదా అనేది కూడా మీకు డౌట్ రావచ్చు. సో ఇది వర్క్ అవుతుందా లేదా అనేది నేను నా మొబైల్తో ఎండింగ్లో స్కాన్ చేసి చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ నేను స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నాను అండ్ ఆడియోని నా మొబైల్లో రికార్డింగ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే నా మొబైల్ తోటి ఇది వర్క్ అవుతుందా లేదా అనేది నేను చూపించలేను. సో ఒక్కసారి ఈ స్క్రీన్ రికార్డింగ్ ఏదైతే ఉంటుందో ఈ స్క్రీన్ రికార్డింగ్ అంతా స్టాప్ చేశాక అప్పుడు నేను మొబైల్లో రికార్డింగ్ చేస్తూ ఈ క్యూఆర్ కోడ్ అనేది వర్క్ అవుతుందా లేదా అనేది నేను అక్కడ సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో ఇప్పుడు మీరు మెయిన్గా ఒకటి గమనించాలి. ఇక్కడ మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే మనం పిఎన్జీ ఇమేజ్ని క్రియేట్ చేసాము అండ్ ఎస్విజీని కూడా క్రియేట్ చేసాం కదా. బై డిఫాల్ట్గా ఏమవుతుందంటే క్యూఆర్ సైజ్ ఏదైతే ఉంటుందో క్యూఆర్ కోడ్ సైజ్ ఏదైతే ఉంటుందో అది నార్మల్గా 41 × 41 పిక్సెల్స్ లాగా రావడం జరుగుతుంది.
సో అది ఎక్కడ తెలుస్తుంది అంటే ఇక్కడ మీరు చూడండి టాప్ రైట్లో చూసుకున్నట్టయితే 41x41 PNG అనేది వచ్చేసింది. అంటే 41 పిక్సెల్స్ ఇంటూ 41 పిక్సెల్స్లో PNG లాగా రావడం జరిగింది. అండ్ SVG చూసుకున్నా కూడా మీకు 41x41 SVG లాగా రావడం జరిగింది. సో మీరు పర్టికులర్గా హైట్ అండ్ విడ్త్ కావాలనుకుంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో హైట్ వచ్చేసి 41 పిక్సెల్స్, విడ్త్ వచ్చేసి 41 పిక్సెల్స్ తోటి మనకు క్రియేట్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఇలా కాకుండా అంటే ఇప్పుడు 41 పిక్సెల్స్ అంటే ఏంటి, మనకు నార్మల్గా చాలా చిన్న సైజ్ కదా. సో అలా సైజ్ అనేది చిన్నగా కాకుండా ఇంకొంచెం పెద్ద సైజులో మీకు నచ్చిన సైజులో క్రియేట్ చేయాలనుకుంటే మీకు నచ్చిన సైజులో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో దానికోసం మనం ఏం చేస్తామంటే స్కేల్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో చూడండి ఇక్కడ మనం వచ్చేసి myqr.png అని వచ్చేసి నేమ్ ఇచ్చేసాం కదా. సో దాని పక్కన స్కేల్ అని తీసుకోండి, SCALE, స్కేల్ ఈక్వల్స్ టు మీరు ఎంత సైజులో అయితే ఇంక్రిమెంట్ చేయాలనుకున్నారో ఆ QR కోడ్ని ఆ సైజ్ని పాస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక 50% ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాను. సో 50 అని ఇచ్చేసాను. సో అదేవిధంగా SVG ఉంది కదా, సో SVGకి కూడా స్కేల్ ఈక్వల్స్ టు 50 అని ఇచ్చేస్తున్నాను. సో ఇది 50 పిక్సెల్సా 50% ఎగ్జాక్ట్గా నాకు ఐడియా లేదు. సో ఒకసారి మనం ట్రై చేసి చూద్దాం. మేబీ 50 పిక్సెల్స్ కావచ్చు. 50% అంటే చాలా ఇంక్రీజ్ అవుతుంది కదా. సో 50 పిక్సెల్స్ కావచ్చు మేబీ. సో ఒకసారి చూడండి, ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేయక మనం చూసినట్టయితే మనకు 41x41 పిక్సెల్స్ ఉంది. సో ప్రోగ్రామ్ని రైట్ క్లిక్ అండ్ ఎగ్జిక్యూట్. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసేసాను. సో ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో ఇప్పుడు చూడండి, ఓపెన్ చేసినట్టయితే కనుక QR కోడ్ ఏదైతే ఉంటుందో ఈ QR కోడ్ అనేది కొంచెం పెద్ద సైజులో ఇంక్రీజ్ అయిపోయి రావడం జరిగింది. అండ్ దీని యొక్క సైజ్ చూసినట్టయితే కనుక 2050x2050 పిక్సెల్స్, ఇంత పిక్సెల్స్లో మనకు రావడం జరిగింది. ఎగ్జాక్ట్గా మనకు SVG కూడా దీని యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. సో దీని యొక్క సైజ్ ఏమైందంటే మనకు 1366x1366 పిక్సెల్స్ లాగా రావడం జరిగింది. అంటే డిఫరెంట్గా వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్. సో మనం స్కేల్ ఈక్వల్స్ టు 50, ఇది కూడా స్కేల్ ఈక్వల్స్ టు 50 అని ఇచ్చేసాము. బట్ అవుట్పుట్లో మనకైతే SVGకి ఒక పిక్సెల్స్ వచ్చింది అండ్ PNGకి ఇంకొక పిక్సెల్స్ వచ్చింది. సో ఈ విధంగా మీరు ఒకవేళ QR కోడ్ యొక్క సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దానికోసం మనము ఈ QR స్కేల్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇది వచ్చేసి కంప్లీట్గా ఫస్ట్ వే వచ్చేసి చాలా సింపుల్. ఓకేనా. సో ఇంపోర్ట్ PNG, సో ఇంపోర్ట్ PNGని ఇచ్చేసాను. సో PNGని యూజ్ చేసేస్తున్నాను. ఓకే, ఫస్ట్ మనం ఏంటి QR కోడ్ని యూజ్ చేసుకున్నాము. సో దాని ద్వారా మనం క్రియేట్ చేస్తున్నాము. సో క్రియేట్ చేశాక దాంట్లో ఒక డేటాని యాడ్ చేయాలి కాబట్టి ఆ డేటాని ఇక్కడ యాడ్ చేసేసాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం దాన్ని బేస్ చేసుకొని మనకు కావాల్సిన విధంగా PNGలో కావాలా లేకపోతే SVGలో కావాలా అనేది మనం పాస్ చేసాము. ఓకే, సో ఇక్కడ మీరు నార్మల్గా చూసినట్టయితే మనం ఏం చేసాము, డేటాని పాస్ చేసాం కదా. సో డేటాలో నేను ఏం పాస్ చేశాను, హలో ఫ్రమ్ కొత్త అభిషేక్ అని పాస్ చేశాను కదా. సో ఇలాగే మీరు ఓన్లీ కంటెంట్ కాకుండా మీరు లింక్స్ని కూడా పాస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేను వచ్చేసి నా వెబ్సైట్ ఏదైతే ఉంటుందో నా వెబ్సైట్కి సంబంధించిన లింక్ని పాస్ చేస్తున్నాను, కొత్త అభిషేక్ .co.in. సో ఇది వచ్చేసి నా వెబ్సైట్కి సంబంధించిన లింక్. సో నేను వెబ్సైట్కి సంబంధించిన లింక్ని పాస్ చేశాను. అండ్ ఇక్కడ నేను PNG ఫైల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో PNG ఫైల్ myqr2.png myqr2.svg అని చేస్తున్నాను. అండ్ కంట్రోల్ సేవ్ అండ్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మళ్ళీ మనకు 2 QR కోడ్స్ అనేటివి జనరేట్ అయిపోయాయి. సో చూడండి, ఇది వచ్చేసి myqr2.png అండ్ ఇది వచ్చేసి myqr2.svg. సో ఇప్పుడు మనకు ఒక్కొక్క QR కోడ్ని స్కాన్ చేస్తూ ఎలా కంటెంట్ అనేది వస్తుంది అనేది నేను చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది కంప్లీట్గా ఫస్ట్ మెథడ్. సో ఫస్ట్ మెథడ్ని యూజ్ చేసి మనం చాలా సింపుల్గా క్రియేట్ చేసేసాము కదా. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సెకండ్ మెథడ్ గురించి తెలుసుకుందాం. సో సెకండ్ మెథడ్లో ఎలా యూజ్ చేస్తాము ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సో నేను సింపుల్గా ఇంకొక సపరేట్ ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను, న్యూ పైథాన్ ఫైల్. ఇదేంటంటే QR code2.py ఫైల్ నేమ్ వచ్చేసి QR code2.py అని ఇచ్చేసాను. సో దీంట్లో మనం ఏం చేయాలంటే ఇంకొక ప్యాకేజ్ యొక్క హెల్ప్ తీసుకుంటున్నాము. ఆ ప్యాకేజ్ ఏంటి అంటే QR కోడ్. సో ఇంతకుముందు మనం ఏం చేసాము, QR కోడ్ని యూజ్ చేస్తాము. జస్ట్ వెయిట్ అ సెకండ్, ఇక్కడ నేను చూపిస్తాను. మనం డౌన్లోడ్ చేసాం కదా, చూడండి. ఇంతకుముందు యూజ్ చేసింది ఏంటి, మనకు ప్యాకేజ్ వచ్చేసి QR కోడ్ అనేది ప్యాకేజ్ ఇంతకుముందుది. ఇప్పుడు యూజ్ చేసే ప్యాకేజ్ ఏంటి, ఓన్లీ QR కోడ్. సో QR కోడ్ అని సెర్చ్ చేయండి. సో QR కోడ్ అని సెర్చ్ చేయగానే మనకి ఈ విధంగా QR కోడ్ వచ్చేస్తుంది. సో దీనిపైన ఇన్స్టాల్ పైన క్లిక్ చేసినట్టయితే ఆ ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. అండ్ దీనితో పాటు మనం ఇంకొక ప్యాకేజ్ని కూడా ఇన్స్టాల్ చేసుకుందాము. అండ్ ఇంకొక ప్యాకేజ్ ఏంటంటే పిల్లో ప్యాకేజ్. ఓకే, సో పిల్లో ప్యాకేజ్.
సో ఈ పిల్లో ప్యాకేజ్ అనేది ఎందుకు వర్క్ అవుతుంది అంటే సేమ్ ఇంతకు ముందు లాగానే ఇమేజ్ లాగా అంటే జేపీజీ లాగా పిఎన్జీ లాగా కన్వర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో పిల్లో ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకుని అండ్ ఈ ప్యాకేజ్ కూడా ఇన్స్టాల్ చేసేస్తున్నాను. సో ఇన్స్టాల్ పైన క్లిక్ చేశాను. సో ఈ పిల్లో ప్యాకేజ్ గురించి నేను సపరేట్గా ఒక వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను కుదిరితే. సో ఇప్పుడైతే మనం ఈ 2 ప్యాకేజ్ని యూజ్ చేసుకొని ఇంకొక వేని యూజ్ చేసి మనం క్యూఆర్ కోడ్ని ఎలా క్రియేట్ చేస్తున్నాం అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం 2 ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేసుకున్నాము. సో ఆ 2 ప్యాకేజ్ని నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇంపోర్ట్ క్యూఆర్ కోడ్. సో క్యూఆర్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ క్యూఆర్ కోడ్ని నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. అండ్ ఇంతకుముందు లాగానే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి డేటాని యాడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఒక వేరియబుల్ని తీసుకున్నాను. ఇక నేను వచ్చేసి హలో ఫ్రమ్ కొత్త అభిషేక్ క్యూఆర్ కోడ్ 2 అని ఇస్తున్నాను. క్యూఆర్ కోడ్ 2 అని ఇస్తున్నాను. ఇక్కడ జస్ట్ చిన్న అవుట్పుట్ చేంజ్ చేసేసాను. ఓకేనా, ఇంతకుముందు ఏం చేసాం, ఫస్ట్ టైం వచ్చేసి మనము క్రియేట్ మెథడ్ని యూజ్ చేసాం కదా. సో ఈ క్రియేట్ మెథడ్ కాకుండా ఇప్పుడు మనం యూజ్ చేసే మెథడ్ ఏంటంటే మేక్ మెథడ్. క్యూఆర్ కోడ్ డాట్ మేక్ మెథడ్. సో మేక్ ఆఫ్ డేటా. సో డేటాని పాస్ చేసేసాము. సో దీన్ని కూడా మనం ఒక వేరియబుల్ స్టోర్ చేసుకుందాం. సో వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి నేను సింపుల్గా క్యూఆర్ అని ఇచ్చేసాను. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, మనము సేవ్ చేసుకోవాలి కదా. సో సేవ్ చేయాలి కాబట్టి క్యూఆర్ డాట్ సేవ్ మెథడ్ని యూజ్ చేస్తున్నాం ఇక్కడ. సో చూడండి, ఇంతకుముందు మనం ఏం చేసాము, క్రియేట్ మెథడ్ని యూజ్ చేసాము అండ్ దాని తర్వాత పిఎన్జీ మెథడ్ కానీ లేదా ఎస్విజీ మెథడ్ కానీ యూజ్ చేసాము. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే క్యూఆర్ కోడ్ డాట్ మేక్ మెథడ్ని యూజ్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి సేవ్ మెథడ్ని యూజ్ చేస్తున్నాము. సో సేవ్ ఆఫ్. ఇప్పుడు మనం వచ్చేసి ఇమేజ్ యొక్క నేమ్ని ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇమేజ్ యొక్క నేమ్ ఇచ్చేసి నేను ఏమి ఇస్తున్నాను అంటే మై క్యూఆర్ 3.png అని ఇచ్చేసాను. ఓకే, అండ్ అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి చూద్దాం ఇది వర్క్ అవుతుందా లేదనేసి జేపీజీ లాగా ఒకసారి సేవ్ చేసి చూద్దాం. సో క్యూఆర్ డాట్ సేవ్ ఆఫ్ మై క్యూఆర్ 3.jpeg. ఓకే, సో ఇప్పుడు మనం ఒకసారి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. మనకు ఈ పిఎన్జీ అయితే వర్క్ అవుతుంది, నాకు ఆల్రెడీ తెలుసు. సో ఈ జేపీఈజీ అనేది వర్క్ అవుతుందా లేదా నాకు తెలియదు. సో నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఇప్పుడు ఒకసారి మనం ట్రై చేసి అయితే చూద్దాం వర్క్ అవుతుందా లేకపోతే ఏమైనా ఎర్రర్ వస్తుందా అనేసి. సో నేను రైట్ క్లిక్ ఇచ్చేసాను అండ్ రన్ పైన క్లిక్ చేసేసాను. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎలాంటి ఎక్సెప్షన్ అయితే రాలేదు. సో ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనము ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి మై క్యూఆర్ 3. సో మై క్యూఆర్ 3.png. ఓకేనా, సో చూడండి మై క్యూఆర్ 3.png వచ్చేసింది. సో దీంట్లో మనం బై డిఫాల్ట్గా సైజ్ చూసుకున్నట్టయితే 370x370 పిక్సెల్స్ లాగా రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు జేపీఈజీ ఇమేజ్. సో జేపీఈజీ ఇమేజ్ కూడా మనకు రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన సైజ్ చూసినట్టయితే సేమ్ 370x370 పిక్సెల్స్ ఈ విధంగా కూడా రావడం జరిగింది. అంటే మనం ఈ సెకండ్ టైప్ ఆఫ్ ఏదైతే ఉంటుందో దీంట్లో మనం సేమ్ మెథడ్, ఇంతకుముందు దాంట్లో అయితే మనం డిఫరెంట్ మెథడ్ యూజ్ చేసాం. పిఎన్జీ కోసం పిఎన్జీ మెథడ్, ఎస్విజీ కోసం ఎస్విజీ మెథడ్ యూజ్ చేసాము. బట్ ఇక్కడ మనకు ఓన్లీ సేవ్ మెథడ్, ఓన్లీ మనం ఎక్స్టెన్షన్ మారుస్తున్నాం పిఎన్జీ జేపీఈజీ. సో ఇది దేనివల్ల వర్క్ అవుతుందంటే మనం పిల్లో ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకున్నాం కదా. సో దాని ద్వారా మనకి ఇది వర్క్ అవుతుంది. సో ఎగ్జాక్ట్గా మనం ఇంకొక ట్రై చేసి చూద్దాం. క్యూఆర్ డాట్ సేవ్ మెథడ్ని యూజ్ చేస్తున్నాను. సేమ్ సేవ్ ఆఫ్ మై క్యూఆర్ 3.svgని కూడా ట్రై చేసి చూద్దాం అని మనకు ఇది కూడా వర్క్ అవుతుందా లేదా అనేసి. సో రైట్ క్లిక్ అండ్ వచ్చేసి రన్ పైన క్లిక్ చేశాను. సో ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. అండ్ దీంతో పాటు చూడండి మనకు ఎస్విజీ ఫైల్ ఏదైతే ఉంటుందో ఎస్విజీ ఫైల్ అనేది క్రియేట్ అవ్వలేదు. ఓకే, సో ఎస్విజీ ఫైల్ అనేది వస్తుంది బట్ ఓపెన్ అవ్వట్లేదు. చూడండి, అంటే ఎస్విజీని సపోర్ట్ చేయట్లేదు ఈ మెథడ్. సో ఎస్విజీ కావాలనుకుంటే మీరు ఈ టైప్లో యూజ్ చేసుకోండి. ఓకే, సో పై క్యూఆర్ కోడ్ని యూజ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎస్విజీ వద్దు అనుకుంటే నార్మల్గా జేపీఈజీ పిఎన్జీ కోసం అయితే ఈ మెథడ్ని యూజ్ చేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది మనం రిమూవ్ చేసేద్దాం. సో ఇది మనకు వర్క్ అవ్వట్లేదు కాబట్టి నేను దీన్ని డిలీట్ చేసేస్తున్నాను ఇమేజ్ని, ఎస్విజీ ఇమేజ్ని. ఓకే, సో ఇప్పుడైతే మనకు కంప్లీట్గా 2 వేస్ వచ్చేసాయి. సో 2 వేస్లో మనం పిఎన్జీని, ఎస్విజీని, జేపీజీని ఎలా క్రియేట్ చేస్తాము ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. సో నెక్స్ట్ అండ్ థర్డ్ మెథడ్ వచ్చేసి ఇంకొక మెథడ్. ఇప్పటివరకు మనం ఏం చేసాము, అన్నింటినీ బ్లాక్ అండ్ వైట్లో మాత్రమే ఇచ్చేసాం కదా. బట్ అలా కాకుండా మనకు ఒకవేళ కలర్లో రావాలి అనుకుంటే ఎలా అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సో కలర్ క్యూఆర్ కోడ్ ఇది కూడా చాలా సింపుల్. చూడండి, ఇప్పుడు మనం ఏం చేసాము, సెకండ్ వే ఏదైతే ఉందో సెకండ్ వేలో మనం ఏం చేసాము, ఇంపోర్ట్ క్యూఆర్ కోడ్ని తీసుకున్నాం కదా. సో ఇదే మెథడ్ని మనం తీసుకోవాలి, ఇంపోర్ట్ క్యూఆర్ కోడ్. సో ఇంపోర్ట్ క్యూఆర్ కోడ్.
సో దీంట్లో మనం ఏం చేయాలంటే కొన్ని స్టైల్స్ని అప్లై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనకు ఇది ఒక ఇమేజ్ కదా, సో క్యూఆర్ కోడ్ కదా. సో ఈ క్యూఆర్ కోడ్లో కనుక చూసినట్టయితే మనకు ఇక్కడ పిక్సెల్స్ అనేది రావడం జరుగుతుంది కదా. సో ఆ పిక్సెల్స్ యొక్క సైజ్ అనేది ఎంత ఉండాలి, అండ్ ఇక్కడ మనకు వచ్చేసి బార్డర్ అనేది కూడా అప్లై అవుతుంది. సో బార్డర్ అనేది ఎంత సైజ్ తోటి రావాలి, అండ్ బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ రావాలి, ఫోర్గ్రౌండ్లో ఏ కలర్ రావాలి, అండ్ మనకు దాని యొక్క సైజ్ అనేది ఎంత ఉండాలి. సో ఈ విధంగా మనం కొన్ని ప్రాపర్టీస్ని పాస్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేస్తున్నాం అంటే చూడండి, క్యూఆర్ కోడ్ అనేది యూజ్ చేసుకుంటున్నాం. సో క్యూఆర్ కోడ్ అనే కన్స్ట్రక్టర్ ఉంది. సో ఈ క్యూఆర్ కోడ్లో మనకు కావాల్సిన ప్రాపర్టీస్ని మనం పాస్ చేసుకుంటున్నాం. ఓకేనా. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే వర్షన్. సో వర్షన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 అని ఇస్తున్నాను. సో మీరు ఎంత వాల్యూ ఇస్తే ఆ వాల్యూని బేస్ చేసుకుని క్యూఆర్ కోడ్ యొక్క సైజ్ అనేది పెరుగుతుంది అనమాట. సో 1 నుండి 40 అనుకుంటా. సో 1 నుండి 40 వాల్యూస్ యాక్సెప్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 5 ఇచ్చాను. సో 5ని బేస్ చేసుకొని మనకు అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాక్స్ సైజ్. సో ఇది వచ్చేసి ఇంకొక సెకండ్ ప్రాపర్టీ బాక్స్ సైజ్. సో బాక్స్ సైజ్ కూడా 5 అని ఇచ్చేస్తున్నాను. అంటే పిక్సెల్ యొక్క సైజ్ అనేది ఎంత ఉండాలి, ఎంత వరకు ఒక పిక్సెల్ లాగా రావాలి అనేది మనం ఇక్కడ ఇస్తున్నాం అనమాట. అంటే 5 పిక్సెల్స్ కలిపి ఒక పిక్సెల్స్ లాగా రావడం జరుగుతుంది. సో ఒకసారి మనం క్యూఆర్ కోడ్లో డిఫరెంట్ వాల్యూస్ తోటి సెర్చ్ చేసినప్పుడు మనకు డిఫరెంట్గా వస్తే అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది మనం ఏం చేస్తున్నాం అనేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి బార్డర్ కూడా ఇవ్వాలి అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్ వచ్చేసి ఒక 2 పిక్సెల్స్ ఇచ్చేస్తున్నాను. ఓకే. సో ఇదంతా నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి నేను ఏమి ఇస్తున్నాను అంటే సో వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి నేను myQR ఈక్వల్స్ టు అని ఇచ్చేస్తున్నాను. సో myQR అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, సేమ్ ఇంతకుముందు రాగానే ఒక డేటాని క్రియేట్ చేసుకోవాలి. సో డేటా ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సేమ్ మళ్ళీ నా వెబ్సైట్ ఏదైతే ఉంటుందో నా వెబ్సైట్ని ఇచ్చేస్తున్నాను. http kottaabhishek.co.in. ఓకే. సో డేటాని క్రియేట్ చేసేసాము. అండ్ ఇప్పుడు మనం ఇంతకుముందు ఏం చేసాం ఫ్రెండ్స్, ఇంతకుముందు చూసినట్టయితే మనము ఓన్లీ డైరెక్ట్గా మేక్ మెథడ్ని యూజ్ చేసుకున్నాం కదా. సో మేక్ ఆఫ్ డేటా అని ఇచ్చేసాం. సో మేక్ ఆఫ్ డేటా అని ఇచ్చేసినప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనకు క్యూఆర్ కోడ్ అనేది రావడం జరిగింది కదా. బట్ ఇప్పుడు మనం వచ్చేసి ఇంకొక న్యూ మెథడ్ని యూజ్ చేస్తున్నాము. myQR.add data అనే మెథడ్ని యూజ్ చేస్తున్నాం. సో యాడ్ డేటా ఆఫ్ డేటా. సో ఈ మెథడ్ని యూజ్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే సపరేట్గా మనము డిఫరెంట్ కలర్స్లో మనం అప్లై చేసుకోవచ్చు. సో ఒకసారి అది కూడా మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకు myQR.make మెథడ్. సో ఇంతకుముందు చూసినట్టయితే మనం ఏం చేసాము, డైరెక్ట్గా మేక్ మెథడ్లోనే డేటాని పాస్ చేసాం కదా. బట్ ఇప్పుడు అలా కాకుండా మనం ఏం చేసాము, డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాని యాడ్ డేటా మెథడ్కి పాస్ చేసాము. దాని తర్వాత myQR.makeని యూజ్ చేస్తున్నాను. సో myQR.make ఆఫ్ ఫిట్. సో ఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అని ఇవ్వాలి. సో ఈ వాల్యూ ఎందుకు ఇస్తామనేది నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ ఇలాగే ఉంది. నేను అన్నింటిలో చూసినట్టయితే ఫిట్ ఈక్వల్స్ టు ట్రూ అని ఉంది. సో దాని ద్వారా ఏమవుతుందని నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు. ఒకవేళ మీలో ఎవరికైనా ఎందుకు యూజ్ చేస్తారని ఎగ్జాక్ట్గా తెలిస్తే కామెంట్ సెక్షన్లో రాయండి, మిగిలిన వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మనకు మేక్ అయిపోయింది. సో ఇప్పుడు మనకు ఒరిజినల్గా ఇమేజ్ అనేది క్రియేట్ అవ్వాలి. సో ఒరిజినల్గా ఇమేజ్ అనేది క్రియేట్ అవ్వాలి అంటే మనం ఇంకొక మెథడ్ని యూజ్ చేసుకుంటాము. ఆ మెథడ్ ఏంటి అంటే మేక్ ఇమేజ్. ఓకే. సో చూడండి, మేక్ ఇమేజ్ అని ఉంది కదా. సో ఈ మేక్ ఇమేజ్ని యూజ్ చేసుకుంటున్నాం. సో ఈ మెథడ్ ద్వారా మనకు ఏ కలర్లో రావాలి అనేది ఇక్కడ మనం పాస్ చేయాలి. ఓకే. సో చూడండి, ఇక్కడ నేను వచ్చేసి 2 పారామీటర్ని పాస్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ పారామీటర్ వచ్చేసి ఫిల్ కలర్. సో ఫిల్ కలర్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లూ కలర్లో రావాలి అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాక్ కలర్. సో బ్యాక్గ్రౌండ్లో నాకు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎల్లో కలర్లో రావాలి అనుకుంటున్నాను. ఓకే. సో ఈ విధంగా మీకు నచ్చిన కలర్స్ని మీరు పాస్ చేసేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ దీన్ని ఇంకొక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఇమేజ్ ఈక్వల్స్ టు img ఈక్వల్స్ టు myQR.make ఇమేజ్ అని చేశాను. అండ్ దీన్ని సేవ్ చేసేసుకోవాలి. image.save మెథడ్. సో image.save మెథడ్ ఆఫ్ ఇక్కడ మనకి ఏంటంటే myQR4 కదా. ఓకే. సో 4.png లేదా jpeg. సో ఇలా కావాలనుకుంటే మీరు అలా సేవ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏం చేసామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు నచ్చిన విధంగా మనం కలర్ని అప్లై చేసుకున్నాము. సో ఫిల్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ ఫిల్ కలర్ అనేది బ్లూ కలర్లో రావాలి. బ్యాక్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాక్ కలర్ అనేది మనకు ఎల్లో కలర్లో రావాలి. సో నేను ఆ వాల్యూస్ని పాస్ చేయడం జరిగింది. సో Ctrl+S సేవ్.
అండ్ ఇప్పుడు ఒకసారి నేను రైట్ క్లిక్ ఇచ్చేసి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాక ఎలాంటి ఎర్రర్స్ అయితే రాలేదు. సో ఇప్పుడు myqr.4.png అనేది ఒక ఫైల్ జనరేట్ అవుతుంది. సో చూడండి myqr4.png. ఇప్పుడు మనం ఏం చేసాము, కలర్ ఏదైతే ఉంటుందో ఫిల్ అనేది బ్లూ కలర్లో ఇచ్చేసాం కాబట్టి ఈ క్యూఆర్ కోడ్ మొత్తం మనకు బ్లూ కలర్లో రావడం జరిగింది. దాని తర్వాత మనకు ఈ ఎల్లో కలర్ ఏదైతే ఉంటుందో ఈ ఎల్లో కలర్ అనేది మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ లాగా రావడం జరిగింది. ఓకేనా. సో ఒకవేళ మీరు మళ్ళీ వేరే కలర్స్ ట్రై చేయాలనుకుంటే మీరు వేరే కలర్స్ కూడా ట్రై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీన్ని రివర్స్లో ఇస్తున్నాను చూడండి. నాకు ఫిల్ కలర్ వచ్చేసి ఎల్లో కలర్లో రావాలి అండ్ బ్యాక్ కలర్ వచ్చేసి బ్లూ కలర్లో రావాలి. సో ఈ విధంగా ఇచ్చేస్తున్నాను. ఓకేనా. సో ఈ కలర్స్ ఇచ్చేటప్పుడు ఏదైతే ఉంటుందో కలర్ క్యూఆర్ కోడ్ని ఇచ్చేటప్పుడు కొన్ని టైమ్స్ మనకు క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది, బట్ వర్క్ అవ్వట్లేదు. ఒకసారి మీరైతే ట్రై చేసి చూడండి. ఓకేనా. సో అన్ని కలర్స్కి అయితే రావట్లేదు, కొన్ని కలర్స్ వర్క్ అవుతున్నాయి, కొన్ని కలర్స్ వర్క్ అవ్వట్లేదు. సో ఒకసారి మీరు దాన్ని ఇంకొంచెం ట్రై చేసి చూడండి, అంటే గూగుల్లో కానీ ఇంకెక్కడైనా సెర్చ్ చేసి చూడండి ఏ కలర్స్ని అప్లై చేయాలి, ఏ కలర్స్ని అప్లై చేయకూడదు అనేసి. సో అప్పుడు మీకు ఒక బేసిక్ ఐడియా అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను వచ్చేసి రన్ చేశాను. సో రన్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు myqr4.png అనే ఫైల్ జనరేట్ అయిపోయింది కదా. సో ఆ ఫైల్ని ఓపెన్ చేసినట్టయితే ఇప్పుడు చూడండి రివర్స్లో వచ్చింది. మనకు బార్డర్ అంటే బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో బ్యాక్గ్రౌండ్ అనేది బ్లూ కలర్లో రావడం జరిగింది. మనకి ఇక్కడ ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉంటుందో క్యూఆర్ కోడ్ అనేది మనకు ఎల్లో కలర్లో రావడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం మన ఓన్గా క్యూఆర్ కోడ్ని జనరేట్ చేసుకొని మనం మన కోడ్ని యూజ్ చేసుకోవచ్చు. సో దీని ద్వారా మనం ఏంటంటే ఓన్లీ డేటానే కాకుండా వెబ్ పేజ్కి సంబంధించిన లింక్స్ కూడా మనం పాస్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ వెబ్ పేజ్కి సంబంధించిన లింక్ని కూడా పాస్ చేశాను. సో ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్యూఆర్ కోడ్స్ అన్నీ కూడా మనకు వర్క్ అవుతున్నాయా లేదా అని మీకు డౌట్ రావచ్చు. సో అందుకే నేను ఈచ్ అండ్ ఎవ్రీ క్యూఆర్ కోడ్ని ఒకసారి నా మొబైల్తో స్కాన్ చేసి ఆ వీడియోని రికార్డ్ చేసి మీకు వర్క్ అవుతుందా లేదా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ స్క్రీన్ రికార్డింగ్ ఏదైతే ఉంటుందో ఈ స్క్రీన్ రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను. సో మొబైల్లో రికార్డ్ చేసి ఇది అది కలిపి అప్లోడ్ చేసేస్తాను. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేను మొబైల్ నుంచి ఈ క్యూఆర్ కోడ్స్ని స్కాన్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కెమెరా ద్వారా స్కాన్ చేస్తాను, అది కూడా వర్క్ అవుతుంది. అండ్ సపరేట్గా ఒక యాప్ కూడా ఇన్స్టాల్ చేశాను క్యూఆర్ కోడ్కి సంబంధించింది, దాని ద్వారా కూడా స్కాన్ చేసి చూపిస్తాను. అప్పుడు మీకు కంప్లీట్గా వర్క్ అవుతుంది అనేసి మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు నేను ఫస్ట్ కెమెరాని ఓపెన్ చేశాను. సో కెమెరాని ఓపెన్ చేశాక నార్మల్గా ఇక్కడ నాకు కెమెరా నుంచి వర్క్ అవ్వదు. ఇక్కడ నాకు టాప్లో ఒక ఆప్షన్ ఉంటుంది, ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ టాప్లో ఉన్న ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్టయితే అప్పుడు చూడండి మనకి ఏమొచ్చేసింది, ఆటోమేటిక్గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో హలో ఫ్రమ్ కొత్త అభిషేక్ అనేది టెక్స్ట్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఫస్ట్ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉంటుందో ఈ ఫస్ట్ క్యూఆర్ కోడ్ అనేది సక్సెస్ఫుల్గా వర్క్ అయిపోయింది. సో మళ్ళీ చూడండి ఎంత ఫాస్ట్గా వస్తుంది అనేసి ఒకసారి మీరు గమనించండి. సో ఇప్పుడు నేను బ్యాక్ని ప్రెస్ చేశాను. సో బ్యాక్ని ప్రెస్ చేయాలని చూడండి. సో నేను ప్రెస్ చేసిన వెంటనే అది మళ్ళీ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తుంది, దానికి సంబంధించిన డేటాని మళ్ళీ చూపిస్తుంది. చూడండి విత్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు ఆ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఆ అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు నేను ఈ ఫస్ట్ ఇమేజ్ని క్లోజ్ చేసేస్తున్నాను అండ్ సెకండ్ ఇమేజ్ ట్రై చేసి చూపిస్తున్నాను. చూడండి సో సెకండ్ ఇమేజ్, ఇది సెకండ్ ఇమేజ్. సో ఈ సెకండ్ ఇమేజ్ కూడా చూడండి మనకి ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. సో అదేవిధంగా ఇంకొక క్యూఆర్ కోడ్ ఉంది. సో ఇంకొక క్యూఆర్ కోడ్ని కూడా నేను కాపీ చేస్తున్నాను. సో ఈ క్యూఆర్ కోడ్ ఏంటంటే మనకు వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ని కాపీ చేసేసి ఆ వెబ్సైట్ని నాకు డైరెక్ట్గా గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేస్తుంది. చూడండి ఇది గూగుల్ క్రోమ్. సో గూగుల్ క్రోమ్లో నా వెబ్సైట్ లింక్ ఏదైతే ఉంటుందో ఆ వెబ్సైట్కి సంబంధించిన లింక్ని డైరెక్ట్గా గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేయడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు మనకు థర్డ్ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ థర్డ్ క్యూఆర్ కోడ్ కూడా మనకు వర్క్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్. సో దీన్ని కూడా క్లోజ్ చేసేస్తున్నాను అండ్ ఇంకొక కోడ్ ఉంది. సో నేను దీన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. సో దీన్ని కూడా స్కాన్ చేస్తుంది. సో స్కాన్ చేశాక అది కూడా వెబ్సైట్కి సంబంధించిందే. సో ఆటోమేటిక్గా మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా క్లోజ్ చేసేస్తున్నాను అండ్ ఇంకొకటి. సో దీని ద్వారా మనకి ఏమొచ్చింది చూడండి, హలో ఫ్రమ్ కొత్త అభిషేక్ క్యూఆర్ కోడ్ 2. సో ఇది థర్డ్ మెథడ్ని యూజ్ చేసి క్రియేట్ చేసింది. సో ఇప్పుడు చూడండి ఇది కూడా మనకు పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది, ఎలాంటి డిలే అనేది అయితే లేదు. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక ఇమేజ్ ఉంది. సో ఈ ఇమేజ్ కూడా చూపిస్తాను. సో ఈ ఇమేజ్ కూడా మనకు పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మనకు కలర్ క్యూఆర్ కోడ్. సో కలర్ క్యూఆర్ కోడ్ కూడా వర్క్ అవుతుందా లేదా అనేది నేను చూపిస్తాను. సో చూడండి ఇది వచ్చేసి మనకు కలర్ క్యూఆర్ కోడ్. సో ఈ కలర్ క్యూఆర్ కోడ్ మాత్రమే మనకు కొన్ని టైమ్స్ వర్క్ అవ్వట్లేదు. ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కలర్ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉంటుందో ఈ కలర్ క్యూఆర్ కోడ్ అనేది ఇక్కడ మనకు సపోర్ట్ చేయడం లేదు, అంటే దానికి అర్థం అవ్వట్లేదు అనమాట.
మనం ఇచ్చిన కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కలర్స్ అనేటివి ఎగ్జాక్ట్గా లేకపోతే అది వర్క్ అవ్వట్లేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మళ్ళీ కలర్స్ని చేంజ్ చేస్తున్నాను. ఫిల్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ ఫిల్ కలర్ని నేను బ్లూ లాగా ఇస్తున్నాను. అండ్ మనకు బ్యాక్ కలర్ ఏదైతే ఉంటుందో ఈ బ్యాక్ కలర్ని ఎల్లో లాగా వాల్యూని పాస్ చేసేస్తున్నాను. ఓకేనా. సో ఇప్పుడు ప్రోగ్రామ్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో రైట్ క్లిక్ అండ్ రన్ పైన క్లిక్ చేశాను. సో ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు myQR4 ఏదైతే ఉంటుందో myQR4 PNGని ఓపెన్ చేశాను. సో ఇప్పుడు చూడండి ఇది మనకు వర్క్ అయిపోయింది. ఓకేనా. సో మీరు బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాక్గ్రౌండ్ కలర్స్ని ఇచ్చేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఎందుకు అంటే కొన్ని కలర్స్ని అది ఐడెంటిఫై చేయగలుగుతుంది, కొన్ని కలర్స్ని ఐడెంటిఫై చేయడం లేదు. సో ఈ విధంగా మీరు కలర్స్ని ఇచ్చేటప్పుడు మాత్రం కొంచెం ఫస్ట్ చెక్ చేయండి. వర్క్ అవుతుంది అనుకుంటేనే మీరు ఆ కలర్స్ని యూజ్ చేసుకోండి. సో ఇప్పటి వరకు చూసిన అన్ని ఏంటి మనకు కెమెరాని యూజ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి లాస్ట్ చూసినట్టయితే QR అండ్ బార్ కోడ్ రీడర్ ఉంది. సో నేను ఈ యాప్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఈ యాప్ని ఓపెన్ చేశాక ఈ యాప్ ద్వారా కూడా మనకు వర్క్ అవుతుందా లేదా అని చూద్దాం. సో చూడండి మనకు డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. అయితే ఇక్కడ యాడ్ వచ్చింది ఒకటి. సో ఈ యాడ్ని క్లోజ్ చేసేద్దాం. సో ఈ యాడ్ని క్లోజ్ చేశాక మనకు చూడండి ఇక్కడ వచ్చేసి http kottaabhishek.co.in అని నా వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఆ వెబ్సైట్కి సంబంధించిన లింక్ అనేది ఓపెన్ అయిపోయింది. సో కెమెరా నుంచి ఓపెన్ చేసినప్పుడు డైరెక్ట్గా ఈ వెబ్ పేజ్ అనేది నాకు క్రోమ్లో ఓపెన్ అయిపోయింది. బట్ ఇక్కడ ఏం చూపిస్తుందంటే నాకు ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోయి ఓపెన్ చేయమంటారా లేదా షేర్ చేస్తారా అనేసి మనకు అడుగుతుంది. సో నేను ఓపెన్ పైన క్లిక్ చేసినట్టయితే ఓపెన్ అవుతుంది అండ్ షేర్ పైన క్లిక్ చేసినట్టయితే షేర్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మనకైతే కన్ఫర్మ్ అయిపోయాయి అన్ని QR కోడ్స్ కూడా మనకు పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా ఈరోజు టాపిక్. సో ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో అడగండి. నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.